అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి ఇప్పటి వరకు ప్రాంతీయ భేదాలు లేదంటే వేరే వేరే భాషా భేదాలు తీసుకురావడం జరుగుతుంది రీసెంట్ టైమ్స్లో. అయితే మరి రీసెంట్గా కేటీఆర్ గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ప్రాజెక్ట్కి, తెలంగాణలో ఉన్నటువంటి మరొక ప్రాజెక్ట్కి అయితే విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ అంశం పైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు తెలుగుదేశం నేత సూర్యదేవరలత గారు. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, రీసెంట్గా భాష యాసల మీద అయిపోయింది ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి, ఆస్తుల మీద అయిపోయింది ఆంధ్రాలో వాళ్ళు తెలంగాణలో ఆస్తులు కొనుక్కోకూడదని చెప్పేసి, ప్రాంతీయ విభేదాలు అయిపోయాయి ఆంధ్ర తెలంగాణ, రాజకీయాలు కూడా అయిపోయాయి. ప్రజెంట్ ఇప్పుడు ప్రాజెక్టుల వరకు వచ్చింది. సో కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దాంతో ఏంటి, మేము 3 ఏళ్లలోనే కంప్లీట్ చేశాము మా కాళేశ్వరం ప్రాజెక్ట్ని, అది ఇంకా పూర్తి కూడా కాలేదు అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరుగుతుంది. సో దీని గురించి ఏమంటారు? మీరు చెప్పిన దాంట్లో ఒకటి మిస్ అయింది, గుళ్ళు కూడా వాడేశారు. ఎస్ 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 గుళ్ళు కూడా వాడేశారు. ఇప్పుడు ఇంకోటి ప్రాజెక్టుల గురించి మాట్లాడు. సరే, పోలవరం ప్రాజెక్టుకిను ఇక్కడ కాళేశ్వరంకి చాలా తేడా ఉంది. కాళేశ్వరంకి ఏది అంటే అక్కడైతే కొన్ని పల్లెలన్నీ కూడా కలుపుకోవాల్సి వచ్చింది పోలవరానికి. సో అవి ఖాళీ చేయించి వేరే చోట షిఫ్ట్ చేయటం, ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి కదా. అక్కడ అది కూడా కాకుండా నిధులు సెంట్రల్ నుంచి ఇవ్వటము, వాళ్ళు ఇచ్చిన దాన్ని కంప్లీట్ చేయటం, ఒకటి అధికారం వేరే ఒక 5 ఏళ్ళు లేకుండా ఉంటాం, జగన్మోహన్ రెడ్డి రావటం లేకుండా ఉంటే ఎప్పుడూ అయిపోయేది. రాష్ట్రం వేరే, కొత్తగా వచ్చిన రాష్ట్రం. మీకేంటి కొత్తగా వచ్చిన రాష్ట్రం కాదు ఇది, ఎప్పటి నుంచో తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రం. అది కూడా కాకుండా ఇక్కడ 10 years మీకు కంటిన్యూ ఇచ్చారు. అంటే ఇంకో ట్రిప్ ఇంకొకసారి కూడా మీకు అధికారం ఇచ్చారు. సో అది కూడా కాకుండా మీరు 1,00,000 కోట్లకు పైగానే, అంటే ఇది అప్పుల్లో లేదు కాబట్టి మీకు ఈజీగా అప్పులు పుట్టాయి. అన్ని రకాలుగా అన్ని తాకట్లోనే కదా ఉన్నాయి ఈ రోజున తెలంగాణలో. అన్నీ కూడా ల్యాండ్స్ దగ్గర నుంచి రైల్వే ఇది కూడా నుంచి అన్ని తాకట్లలో పెట్టేసేసారు. అన్ని తాకట్లు పెట్టారు, డబ్బులు తెచ్చి కట్టారు. సరే, కట్టిన దానిలో వీళ్ళ పాకెట్లలోకి ఎంత వెళ్ళింది? ఈ రోజున కట్టిన సంవత్సరం రోజులు 1.5 సంవత్సరం అవ్వలేదు కానివ్వండి, మేడిగట్టు కుంగిపోయింది. అది ఏమీ అవ్వదు, మీరు దాన్ని ఊరికే ఏదో చెప్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు. అంటే ఏమీ అవ్వదని అంటే దానిలో ఏదైనా విపత్తు జరిగితే కానీ ఏది అవుతుంది ఏది అవ్వదని వీళ్ళు డిక్లేర్ చేస్తారా? అంటే వీళ్ళకి ఏమైనా అవనివ్వండి, మాకు బాధ లేదు, మేము కట్టాము అని చెప్పి మాట్లాడుతున్నాను. సంవత్సరానికి 25,000 కోట్లు దానికి మెయింటెనెన్స్ అవుతుంది, కేవలం మెయింటెనెన్స్ కాళేశ్వరంకి. అది కట్టినప్పుడు చెప్పిన మాట, ఇప్పుడు ఎంత పెరుగుంటుందో తెలియదు మనకు. ఇంకోటి మేడిగట్టి క్లియర్, దాన్ని మొత్తం అది కుంగిపోయింది కాబట్టి దాన్ని మళ్ళా కట్టాలి. ఇట్లా ఇది ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా అందరూ చెప్పారు, ఇది కట్టడం అనేది దీని మూలాన ఎత్తిపోతల పథకం మేము పెద్దదిగా చేసాము, మేము ప్రపంచంలోనే లేనిది చేసాము అని అన్నారు. సరే, మెయింటెనెన్స్ ఎంత కష్టం. సో ఇది ఏమైనా కంటిన్యూ చేయగలిగేటట్టుందా? సో ప్రతిసారి ఇన్ని వేల కోట్ల అప్పులు తీసుకురావాల్సి వస్తుంది. ఇంకొకటి అక్కడ వేరే ఇప్పుడు ఆల్రెడీ కట్టిన కన్స్ట్రక్షన్స్ అయినా ఉంటే సరే మెయింటెనెన్స్కి ఏదో ఒకటి చేద్దాం అనుకుంటారు, అది కూడా లేదు కదా. సో కట్టిన కన్స్ట్రక్షన్ కూడా సరిలేనప్పుడు వీళ్ళకి ఎవరెవరికి ఎంతంత పాకెట్లో వెళ్ళింది అనేది అందరికీ తెలుసు. ఈ రోజున కేటీఆర్ గారు వెళ్ళిపోయి హడావిడి చేసి ఎక్కడైతే కుంగిపోయిందో అక్కడికి వెళ్ళి చూస్తే తెలిసేది. అక్కడికి వెళ్లకుండా వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ మీరు గేట్లు ఓపెన్ చేయండి అది ఇది హడావిడి చేయటం కాదు కదా. అంటే పరిస్థితులు కూడా వాళ్ళకి అర్థమవుతుందా లేదా కాదు కానివ్వండి. ఒక్కటి డ్రామా చేయటానికి డ్రామా క్వీన్స్ అంటే ఇక్కడ కింగ్ ఏమో కేటీఆర్, క్వీన్ ఏమో కవిత గారు. ఎందుకంటే మీరు చూడండి కేసీఆర్ గారు ఎంత డ్రామా హైప్ క్రియేట్ చేస్తారో సేమ్ అదేలాగా మేనల్లుడు హరీష్ రావు గారు కూడా ఇక్కడ ఏం తక్కువ కాదు, ఆయన కూడా అదే ఇది. ఆ ఫ్యామిలీ అంతా ఆ యాక్టింగ్లో వాళ్ళకి ఆస్కార్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. మెయిన్ వాళ్ళకి అంతకు మించి ప్రజల సమస్య కోసము ప్రజల కోసమో కాదు, ఇప్పుడు ఎట్లయినా వెంటనే నెక్స్ట్ ఎలక్షన్కి వాళ్ళు సీఎంలు అయిపోవాలి. సో అది వాళ్ళ అధికారం రావాలి. ఇంతకు మించి వాళ్ళకు ప్రజల గురించో ఇప్పటి వరకు తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి దోచుకుంది సరిపోలేదు. ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ 5 ఏళ్లలో మేము మళ్ళా వచ్చే ఎలక్షన్స్కి ఎలా దోచుకోవాలనేది ఒక ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక్కడ పోలవరం అనేది తెలంగాణలో లేదు. సో ఇక్కడ మాట్లాడుకునేది కాళేశ్వరం గురించి. అసలు కాళేశ్వరాన్ని
పోలవరంతో పోల్చాల్సిన పని ఏంటి? మరి ముఖ్యంగా అక్కడ ఎవరు కూడా నాకు తెలిసి దాని గురించి మాట్లాడి ఉండరు. ఆ ప్రస్తావన తీసుకొచ్చి ఉండరు. ప్రతి విషయానికి ఆంధ్రాని ఎందుకు ముడిపెడుతున్నారు అనుకుంటున్నారు అసలు? అసలు యాక్చువల్లీ పోలవరం అనేది ఉమ్మడి స్టేట్లోనే కంప్లీట్ అయి ఉండాలి. సో అప్పటి నుంచి కూడా దానికి నిధులు లేక, నిధులు ఇవ్వక, ఎంతసేపు హైదరాబాద్ మీద డెవలప్మెంట్ ఇవే జరిగాయి. కానీ వాటి గురించి అప్పుడు ఉన్న నాయకులు కూడా కానివ్వండి, సరే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అప్పుడు ఎవరు కూడా అంత సపోర్ట్ చేయలేదు కూడా. సో అందరూ శిలాపలకం లాగా ఒక రాయి ఉంటే పూజ చేయటం అంతవరకే ఆగిపోతూనే వచ్చింది. సరే ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది. సో మొత్తానికి అది 80% వరకు కంప్లీట్ అయిపోయింది. కొంచెం కూడా అది కంప్లీట్ అయిపోతుంది. కానీ వీళ్ళకి ఏడుపు ఏంటంటే ఆంధ్ర మీద ఏడుపు ఎక్కువ అయిపోయింది. ఇక్కడ ప్రాంతీయవాదం రెచ్చగొట్టి చూశారు. తర్వాత దేవుళ్ళ దగ్గరికి వెళ్ళారు. సో మళ్ళీ జర్నలిస్టులు అని చెప్పుకున్నారు. నాయకులతో కొంతమంది పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ప్రతి ఒక్కరిని కూడా ఆంధ్రాలో ఉన్న నాయకుల్ని విమర్శించడం కానీ, వాళ్ళని మాట్లాడటం కానీ, బూతులు తిట్టించడం కానివ్వండి, ఇవన్నీ చేశారు. ఒక్కటి కొంచెం వాళ్ళకి సంస్కారం అనేది తేడా చూడండి. మీకు ఇక్కడ ఆంధ్ర నుంచి ఎవరైనా బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారా? ఒక్క జర్నలిస్టులతో అయినా ఎవరో పిచ్చి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఏదో పెట్టారని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఒక ఇడుపు కాగితం అనే ఒక సినిమా టైటిల్ని పెట్టుకొని కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. అరే మనం ఒక మాట మాట్లాడిన తర్వాత దాని కింద ఎన్నో కమెంట్స్ వస్తాయి. ఇది ఆంధ్రాడు పెట్టాడా, తెలంగాణవాడు పెట్టాడా, రాయలసీమ వాడు పెట్టాడా, తమిళనాడు వాడు పెట్టాడా అని మనం చూసుకుంటూ కూర్చుంటున్నామా? దాన్ని కూడా ఒక పెద్ద ఇష్యూ చేసి దానికి ఒక రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి దాన్ని గురించి మళ్ళీ కొంతమంది నాయకులు మాట్లాడి ఇన్ని రకాలుగా రప్చర్ చేశారు కదా. అంటే ఇప్పటి వరకు మీరు చూడండి, ఇట్లాంటి ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతుంటే ఎక్కడ కానీ కేటీఆర్ గారు కానివ్వండి వాళ్ళు కానీ ఖండించకపోవటం. ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి, ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రాంతీయవాదాన్ని ఎవరు రెచ్చగొడుతున్నారు, ఎవరు చేస్తున్నారో దానికి మనకి ఇక్కడ క్లియర్ కట్ ఒక తెలిసిపోతుంది. కేసీఆర్ గారు లిటరల్గా ఫామ్ హౌస్లో కూర్చొని ఆయనే ప్రాంతీయవాదం ఈ రోజున ఆంధ్ర వాళ్ళని, గుజరాత్ వాళ్ళు అని చెప్పి వాళ్ళని వీళ్ళని మాట్లాడుతూ, అంటే తెలంగాణలో ఎవరు ఉండద్దండి వెళ్ళిపోండి అని మాట్లాడుతున్నాడా? సో ఆ రైట్ వాళ్ళకు ఉందా అనే రైట్ ఉందా? వీళ్ళు మటుకు పార్టీలు పట్టుకొని అన్ని రాష్ట్రాలకి తిరగచ్చు. వీళ్ళు కబ్జాలు చేసింది ఎన్ని తెలుసా? ఎన్ని చెరువులు, భూములన్నీ కబ్జాలు చేసి ఈ రోజున తెలంగాణలో భూమి లేకుండా పోయింది. ఈ రోజున మళ్ళీ వీళ్ళే ఇది చెప్తున్నారు కదా, అమరవీరులకి ఇప్పటివరకు ఏమి కేటాయించాలి, మళ్ళీ ఉద్యమకారులకంట వీళ్ళు ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంట. ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళు ఉన్న 10 ఏళ్ళు ఏం చేశారు? గాడిదలు కాసారా? సో ఇవన్నీ చూస్తుంటే ప్రజలకి చీదరించుకుంటున్నారు. వీళ్ళు ఉన్నప్పుడు గుర్తురాని ఇవి 2.5 సంవత్సరంలో వీళ్ళకు గుర్తు వచ్చిందంటే అసలు ప్రజలకి నమ్మబుద్ధి అవ్వట్లే వీళ్ళ నటన చూసి. అంటే ఈ ధోరణి ఆంధ్రాలో ఉన్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా సిమిలర్గా ఉందంటారా మేడం? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కేసీఆర్ గారు బాగా జిగిరి దోస్తులు కదా. సో మనం చూసాం అక్కడ ఎలక్షన్లకి వీళ్ళు ఫండ్ పంపించుకోవటం, వీళ్ళ ఎలక్షన్కి వాళ్ళు ఫండ్ పంపించుకోవటం, ఇవన్నీ జరిగాయి కదా. ఇవన్నీ మనం చూసిందే కదా, చూడందేమీ కాదు. సో తెలంగాణ అప్పుల పాలైపోయిందని మాట్లాడుతున్నాడు కదా. అట్లాంటప్పుడు అప్పుల పాలైపోయిన జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆంధ్ర ఎలక్షన్కి పంపించారు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని. ఇక్కడ నుంచి తరలించారు ఫండ్స్. అప్పుడు ఎవరికి ఆంధ్ర ఎలక్షన్స్ కోసం ఖర్చు పెట్టడం ఏంటి? ఇది తెలంగాణ ప్రజలు గుర్తించలేరు అనుకుంటున్నారా? తెలుసు, అందరికీ తెలుసు కాబట్టి నెక్స్ట్ టైంకి మీకు అవకాశం లేకుండా పోయింది. సో ఇక్కడ ఊరికే ద్వేషం ఉన్నట్టు నటించటం కాదు, అది ఓన్లీ వీళ్ళ అవకాశం కోసం రెచ్చగొడుతున్నారు. సో వాళ్ళు చేసుకోవాల్సిన పనులన్నీ చేస్తారు, అక్కడికి వెళ్తారు, రొయ్యల కూర, చేపల కూరలు అన్నీ తింటారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆంధ్ర వాళ్ళకు వంట తెలియదని కూడా మాట్లాడతారు కేసీఆర్ గారు. వాళ్ళు వండే బిర్యానీ తింటే అక్కడికి వెళ్ళి మటుకు తినొస్తాడు మళ్ళా. అంటే దీన్ని బట్టే అర్థమవుతుంది కదా ప్రజలకి. అంటే ఇప్పుడు పోలవరంకి ఏం సంబంధం? కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి మాట్లాడే మాటల్లో అయినా వాళ్ళకి తెలియాలి. సరే కేసీఆర్ గారు అంటే ఎట్లాగో ఫామ్ హౌస్ నుంచి బయట రారనుకోండి, కేటీఆర్ గారు మాట్లాడే మాటలకి ఆంధ్ర మీద ఎంత విధ్వంసం ఎందుకు మీకు? అసలు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? మీరు ఒక రాష్ట్రంలో ఇక్కడ చేసుకోవాలి, లేదంటే మీ పార్టీ అక్కడ ఉంటే చెప్పండి, వెళ్ళండి, మాట్లాడండి, తప్పు లేదు కదా. మీ పార్టీ కూడా లేదు కదా అక్కడ, ఆఫీస్ కూడా ఎత్తేసారు కదా, అయిపోయింది, బిచానా సర్దుకొని వచ్చేసారు. కర్ణాటక నుంచి వచ్చేసేసారు, మహారాష్ట్ర నుంచి బిచానా సర్దేశారు, ఎక్కడ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదని. ఇప్పుడు మళ్ళా మీరు అక్కడ ఆంధ్ర గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సరే మాట్లాడుతున్నారా, కంపారిజన్ చేస్తున్నారా అని అంటే ఒక న్యాయబద్ధంగా ఉండాలి.
మన నోటుకొచ్చిన మాట మాట్లాడకూడదు కదా. అసలు ఉమ్మడి స్టేట్లో కట్టి ఉండాల్సిన దాన్ని కట్టలేదు. సరే, ఇంకా మీకు ఆంధ్ర ప్రజల మీద, ఆంధ్ర వాళ్ళ మీద ఒక ఇది ఉండింది అనుకోండి, కన్సర్న్ ఉండింది అనుకోండి, అది సెంట్రల్ గవర్నమెంట్ అడగండి, దానికి అన్ని నిధులు పంపించేయండి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు విడిపోయేటప్పుడు మీరు ఇచ్చిన హామీయే కదా పోలవరాన్ని కంప్లీట్ చేయాలనేది, అది నెరవేర్చండి అని చెప్పి అడగచ్చుగా. ఏదైతే ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పి రాష్ట్రాన్ని విడగొట్టారు ఆంధ్రప్రదేశ్ని, ఆ ప్రత్యేక ప్యాకేజ్ రాలేదు కదా. అవును, అది రాకుండా ఏదో జరుగుతూనే ఉంది కదా. అంటే ఇవన్నీ కూడా ఏంటి, ప్రజలని ఏదో ఒకటి చేసి తెలంగాణలో నేను ఏదో ఉన్నతంగా చేశాము ప్రజలకి, మీరందరూ మమ్మల్ని నమ్మండి, ఏది ప్రత్యేక ప్యాకేజీలు అన్నారు, అవి కానీ రాలేదు. పోలవరం కన్నారు, సరే ఒక 5 years టర్మ్ ఆగింది కాబట్టి, సరే నెక్స్ట్ ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ఆ విధంగా ఇప్పుడు పనులు ముందుకు వేగంగా వెళ్ళాయి. ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మళ్ళీ ఆ పనులు వేగంగా అయింది. నెక్స్ట్ ఈ 1 year లోపలే అది కంప్లీట్ అయిపోయి మొత్తం అది ఓపెన్ కూడా అవుతుంది. సో ఆ కాళేశ్వరంకి నాసిరకం ప్రాజెక్ట్ కట్టుకున్న వాళ్ళకి పోలవరం అంటే పోలవరంకి ఇచ్చిన ప్రతి పైసా కూడా అక్కడ సద్వినియోగం జరిగింది. సో వీళ్ళలాగా తినేలేదు కదా. ఓకే, చూసారు కదండి. ముందు మనల్ని సరిగ్గా చక్కదిద్దుకుని అవతల వాళ్ళ ఇంటి మీద ఏదన్నా మాట అనడానికి బాగుంటుంది, కానీ ముందు మనల్లే బాగోకుండా వేరే వాళ్ళు అనడం సరికాదు అని చెప్పేసి మరి లత గారు చెప్తున్నారు. మరి ఈ అంశం పైన, ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.